లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యులకు ఎల్హెచ్పిఎస్ సామాజిక ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను అన్యాయంగా లాక్కోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములు ఇవ్వమని అధికారులు, రాజకీయ పార్టీలు నేతలకు వినతి పత్రాలు అందజేసినా బలవంతం చేయటం ఏంటన్నారు. గ్రామ సభల పేరుతో డ్రోన్ల ద్వారా సర్వే చేసి భూములను లాక్కుంటున్నారన్నారు. ఈ నెల 11న తనపై దాడి జరగలేదని మీడియా సాక్షిగా కలెక్టర్ స్పష్టం చేసినా గిరిజన రైతులను బలి చేయటం ఏంటన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కోరారు. ఇలా జైళ్ళలో ఉంచిండ్రు, అది కరెక్ట్ కాదు. మరి అమాయకులు అయితే ఎవరైతే ఉన్నారో, ఆ దానికి సంబంధం లేని వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే జైలుకి విడుదల చేయాలి, వాళ్ళ మీద కేసులు రద్దు చేయాలని చెప్పి మేము ఎస్పీ గారికి ఆదేశిస్తూ ఉన్నాము. మరి గౌరవ కలెక్టర్ గారిని కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద ప్రభుత్వానికి సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చి, మరి గిరిజనులు అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా పాపము భూమిని నమ్ముకుని బతుకుతున్నారు. మరి గిరిపుత్రులు వాళ్ళు 4-5 సంవత్సరాలు 500 సంవత్సరాల నుంచి కూడా ఆ భూమిని నమ్ముకొని పనిచేస్తూ ఉంటారు. కనుక ఆ భూమి మీద మేము ఏం చేయాలి, మా పిల్లలు ఆటోల జీతం ఉండాలన్నా, బేకరీల జీతం ఉండాలన్నా, పాచిపాలన చేయాలన్నా, ఏం చేయాలని చెప్పి ఆందోళన ఉన్నారు. మరి అన్యాయమైనటువంటి గిరిజనులపై కేసులను మాత్రం ఎత్తివేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతాం. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ తప్పకుండా మరి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి, వాళ్ళు వచ్చే పరిస్థితి లేరని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పి వాళ్ళ గిరిజనులకు న్యాయం జరిగే విధంగా మరి మేము అందరం కూడా మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.